ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. మండల సమావేశాలకు సభ్యులు పూర్తి సన్నద్ధతతో హాజరై ఆధారాలు, సాక్ష్యాలతో ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించేందుకు ప్రభుత్వం ముందుకు రావటం లేదని జగన్ ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష హోదాను కల్పిస్తే శాసనసభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం, ప్రతిపక్ష నేతకు కొన్ని హక్కులు వస్తాయని, ఆ హక్కులు ఇవ్వటం ఇష్టం లేకే ప్రభుత్వం గుర్తింపు ఇవ్వటం లేదని చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అసెంబ్లీలో పార్టీ చేయగలిగింది పరిమితమేనని, ప్రభుత్వం ప్రస్తావించే అంశాలపై ఆధారాలు, సాక్ష్యాలతో ప్రెస్ మీట్ల ద్వారా తాను ప్రజల ముందుకొస్తానని అన్నారు. అయితే శాసనమండలిలో వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నందున ప్రజా సమస్యలపై అక్కడ మరింత గట్టిగా పోరాడాలని ఎమ్మెల్సీలకు సూచించారు. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా సభలో మాట్లాడవద్దని, ప్రతి అంశంపై ముందుగానే కసరత్తు చేసి పూర్తి సమాచారంతో మాట్లాడితేనే ప్రజలకు విషయం బలంగా చేరుతుందని చెప్పారు. ఏ అంశంపై ఎవరు మాట్లాడాలి అనేది ముందుగానే నిర్ణయించుకుని సిద్ధం కావాలని సూచించారు. డిఎస్సి వ్యవహారంపై జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో జీవోలు జారీ చేసి అక్రమాలకు తెరతీశారని ఆరోపించారు. పోటీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి వచ్చిందని, ఆ తర్వాత జీవోలు మార్చడం ద్వారా గత నిర్ణయం తప్పని ప్రభుత్వం అంగీకరించినట్లే అని అన్నారు. ఈ వ్యవహారంపై ఆధారాలు కనిపిస్తున్నందున సిబిఐ దర్యాప్తు జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రభుత్వ అధినేత చంద్రబాబు కుమారుడు కావడంతో రాష్ట్ర ప్రభుత్వ విచారణపై నిష్పాక్షికతపై సందేహాలున్నాయని వ్యాఖ్యానించారు. బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆ మేరకు ప్రజాభిప్రాయం బలంగా వినిపించాలని సభ్యులకు సూచించారు. స్కూళ్లు, ఆసుపత్రులు సహా ప్రజాసేవలను పీపీపీ పరిధిలోకి తీసుకురావటం పైన జగన్ విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగ సేవలను అన్నింటినీ ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ అంశంపై కూడా ప్రజల తరపున గట్టిగా మాట్లాడాలని సభ్యులకు సూచించారు. రాష్ట్రంలో డిఎస్సిలో సెలక్షన్లో జరిగిన అవతరణలు, లీకేజీలు, ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఫేక్ జీవోలు ఉన్నాయో, స్పోర్ట్స్ కోటా నుంచి రాయక్కర్లేదు, పరీక్ష రాయక్కర్లేదని చెప్పి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్తగా జీవం తెచ్చి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అది కొత్త జీవనం మళ్ళీ మార్చడం అనేది చాలా దురదృష్టం. దాంతోపాటు ఏదైతే మెరిట్ లిస్టు ఉన్నాయో, మొదటి మెరిట్ లిస్టు, మళ్ళీ మన్నాడు ఒక మెరిట్ లిస్టు, ఏ విధంగా లీకేజ్ అయ్యిందంటే ఎన్ని వేల మందికి ఆ పేపర్ లీకేజ్ అయిందో తెలియని అంశం. దాని మీద దర్యాప్తు జరపాలని, దానికి తగ్గ మరి మంత్రి ఎవరైతే ఉన్నారో లోకేష్ రాజీనామా చేయాలి, విద్యామంత్రి గారు రాజీనామా చేయాలనేది ఆ ప్రధానమైన డిమాండ్. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఆ పదవికి ఎమ్మెల్సీ తూమాటి మాధవరావును ప్రతిపాదిస్తున్నామని జగన్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్సీలంతా ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ఉద్యోగులు సహా ఏ వర్గము సంతృప్తిగా లేదని జగన్ అన్నారు. ప్రజాదరణ పొందిన అనేక పథకాలను రద్దు చేసిన చంద్రబాబు కొత్త పథకాలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. మహిళలకు 0 వడ్డీ పథకం ఎత్తేశారని, రైతులు, విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గటం, మహిళలకు బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాలు తగ్గటం వంటి సమస్యలను ప్రస్తావించారు. మొత్తంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వ తీరును ఎండగట్టడంతో పాటు శాసనమండలిలో అందుబాటులో ఉన్న అవకాశాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని ప్రజల తరపున గట్టిగా పోరాడాలని వైఎస్ఆర్సీపీ మండలి సభ్యులకు వైఎస్ జగన్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.